అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. US లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలో టెక్సాస్ లో మల్లేశం మూవీ ఫేమ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన 23 మూవీ ప్రీమియర్స్ ముగిశాయి. నిజమైన సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 23 సినిమా చిలకలూరిపేట బస్సు దహనం లాంటి నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రూపొందింది. హీరో తేజ, హీరోయిన్ తన్మయ్ నటన అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. రాజ్ రాచకొండ మల్లేశం 8 AM మెట్రో తర్వాత ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. స్టూడియో 99 నిర్మాణంలో స్పిరిట్ మీడియా పంపిణీలో వచ్చిన ఈ చిత్రం సమాజంలో అసమానతలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఆలోచింపజేస్తోంది. ఇప్పుడే మేము రాజ్ రాచకొండ డైరెక్ట్ చేసిన 23 మూవీ నుంచి బయటకు వస్తున్నాము. ఒక వర్గానికి ఇంకొక వర్గానికి ఉన్న తేడాలని, దానికి సమాజం ఎలా దానికి ప్రతిస్పందిస్తుంది అనే తేడాలని, మన సమాజంలో ఉన్న లోటుపాట్లని విశదీకరించి ఈ సినిమాని ఒక డాక్యుమెంటరీ లెవెల్లో కాకుండా ఒక సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేశారు రాజ్ రాచకొండ గారు. ముఖ్యంగా చెప్పాల్సిందే, దర్శకత్వ ప్రతిభతో పాటు నటీనటుల ప్రతిభ కూడా, అంటే కొత్తగా నటించిన ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరు కూడా హీరో హీరోయిన్స్ కూడా చాలా చక్కగా చేశారు. తండ్రి తన కూతురు కోసం పడే బాధ కానీ, అంటే ఒక నేరం చేసిన వ్యక్తి పరివర్తన ఎలా వచ్చింది అని చెప్పడమే కాకుండా, ఆ పరివర్తన వచ్చే క్రమంలో వాళ్ళలో ఉన్న సహజ ఉద్వేగాల్ని, నార్మల్ బాధల్ని కూడా ఒక తెర మీద చాలా చక్కగా ఆవిష్కరించారు. అంతేకాకుండా ఒకరు చేసిన శిక్షకి మరొక చేసిన శిక్షకి ఉన్న తేడాల్ని ఒక చక్కగా దీంట్లో చూపించారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, వెరీ హార్ట్ టచింగ్. నాకు తెలిసి సినిమా చూసి మన కళ్ళలోకి నీళ్లు రాకపోవడం అనేది మాత్రం ఇంపాసిబుల్. ఇట్స్ అ వెరీ మూవింగ్ ఫిల్మ్. ఒక క్రైమ్, వాట్ గోస్ త్రూ అ క్రిమినల్స్ మైండ్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ మేక్ సమ్వన్ టు కమిట్ క్రైమ్, రిమోర్స్ అనేది ఎట్లుంటుంది, వాళ్ళ లైఫ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనే ఆస్పెక్ట్స్ని ఐ డోంట్ థింక్ I can't remember another film that dealt in such a well detailed in Telugu. Definitely a great film to watch. I think నాకు తెలిసి హై స్కూలర్స్ కి, క్రిమినల్స్ కి, జైల్లో ఉన్న వాళ్ళకి, పోలీసులకు, లాయర్స్, they all should watch this film. It will definitely make them think. ఎవరైనా if they are at a edge of committing a crime, I think they will think twice if they watch the film. Very important film. Definitely watch it. రాజ్ రాచకొండ గారు 23 సినిమా చాలా నిజాయితీతోటి, చాలా ఒక ఆర్ట్ ఫామ్ని పర్ఫెక్ట్ చేసిన పద్ధతిలో చాలా బాగా తీశారు. స్క్రిప్ట్ బాగుంది, దీనిలో యాక్టింగ్ బాగుంది, దాని ఎడిటింగ్ బాగుంది. ప్రెజెంట్ రిఫార్మ్ యాంగిల్ లాస్ట్లో తీసుకొచ్చినది, దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అది ఇంకొంచెం ఫోకస్ చేసి దాన్ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో. క్యారెక్టర్ బిల్డింగ్ అది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే దట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ బెటర్. ముఖ్యంగా ఈ 23 అనే సినిమా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ చిలకలూరిపేట బస్ సంఘటన కేసు, దహనం కేసు, అలాగే చుండూరులో దళితుల మారణకాండ, జూబ్లీ హిల్స్లో జర్నలిస్టుల మారణకాండ, ఈ సంఘటనల చారిత్రాత్మక వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా. సరే, దీనిలో కొన్ని మనకి నచ్చిన అంశాలు ఉండొచ్చు, కొన్ని నచ్చని అంశాలు ఉండొచ్చు. ముఖ్యంగా జైళ్ళు ఈరోజు కూడా జైలర్లు ఒక టార్చర్ క్యాంపులుగా నడుపుతున్నారు. దానిలో ఒక అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ. ముఖ్యంగా విద్యార్థులు కానీ, యువత కానీ ఈ సినిమా చూసి చర్చించాలి. మరణ శిక్షని రద్దు చేయమని డిమాండ్ చేయాలి. అలాగే జైల్లో కూడా దానిలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సినిమాని చూడండి, చర్చించండి అనిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజు రాచకొండ గారు చాలా బాగా తీశారు మూవీ, రియాలిటీగా తీశారు. మల్లేశం మూవీ కూడా బాగుంది, దానికని ఇది ఇంకా చాలా బాగుంది. హీరోను హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కంగ్రాచులేషన్ రాజు గారికి. ఓవరాల్ గా 23 సినిమా టాక్ పాజిటివ్ గానే ఉంది. నిజమైన సంఘటనలతో సమాజంలో కీలక అంశాలను ధైర్యంగా చూపించిన ఈ సినిమా తప్పక చూడాల్సిన ఒక ఎక్స్పీరియన్స్. థియేటర్స్ లో మీ రియాక్షన్స్ ఏంటో మాకు కమెంట్స్ లో తెలియజేయండి.